కొనుగోళ్లు కూడా ఎప్పటికప్పుడు డబ్బులు ఇవ్వడానికి ఎన్ని ఇబ్బందులున్నా ఇటీవల కొన్ని ఇబ్బందులు వచ్చాయి. అయినా కూడా నేను ఒకటే చెప్పాను, ముందు రైతుకి ఇవ్వాలి. ఇవ్వడానికి అన్ని విధాల శ్రీకారం చుట్టి ధాన్యం ఇచ్చిన వెంటనే మీ డబ్బులు మీ అకౌంట్లో వేసే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. మొన్నే ఇన్పుట్ సబ్సిడీ వస్తే ఈ కొండే మంత్రులు ఇద్దరు చెప్పిన తర్వాత ఆ ఇన్పుట్ సబ్సిడీ కూడా మీ అకౌంట్లో వేసావని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కేంద్రం ఈరోజు అన్నదాత సుఖీభవ కింద కేంద్రం డబ్బులు వేస్తున్నారు, ఈ నెలలోనే వేస్తారు. నేను ఒకే మాట చెప్పాను, 20,000 రూపాయలు అన్నదాతకిచ్చే బాధ్యత కేంద్రం రాష్ట్రం కలిసి ఇచ్చే బాధ్యత నాదని చెప్పాను. మాట నిలబెట్టుకుంటాం. ఇప్పటి నుంచి కేంద్రంతో సమానంగా మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత మాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఈ విధంగా మీరు ఒకసారి చూస్తే అన్ని కూడా ఇంకొక పక్క ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఆడబిడ్డలకు ఇస్తానని హామీ ఇచ్చాను. తొందరలోనే ఆడబిడ్డలందరూ ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇది కూడా అమలు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్ననే యోగాంధ్ర గిన్నిస్ రికార్డ్ 2 వచ్చాయి. 21 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చాయి. ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు బ్రహ్మాండంగా జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఈ రాష్ట్రంలో మీరు ఎంతో అభిమానంతో ఏం చెప్పినా ఆలోచిస్తున్నారు. నేను కూడా అందుకే ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేయాలని ఈ కార్యక్రమాలన్నీ చేపట్టాను. ఈరోజు 12 నెలలు అయింది. 12 నెలల్లో కూడా పింఛన్లు ఇచ్చాను. ఈరోజు 13 నెల అయింది. 13 నెలలు ఇచ్చాను. అయితే నేను రాకపోతే ఎక్కడ మన వాళ్ళు సరిగా పని చేయరనే ఉద్దేశంతో నేనే నేరుగా ఒక గ్రామానికి వచ్చినప్పుడు అందరికీ భయం ఉంటుందనే ఉద్దేశంతోనే నేనే వచ్చి పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. దీనివల్ల మీరు చూస్తే ఇప్పుడే అడిగాను, ఇక్కడ ఇచ్చాయని అడిగాను. 53 మందికి ఇస్తున్నాడు. 2.5 గంటల్లో పూర్తి చేస్తున్నారు. పోటీ పడి ఇస్తున్నారు. నాకు కూడా ఒక రికార్డు ఉంది. ఎక్కడైతే మీకు పింఛన్ ఇస్తానే